మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వినోద్ కుమార్. తమ్ముడు ఎన్నిసార్లు పెడతావు? న్యాయపరం నీది, నీ నచ్చిన మాటకి వెళ్ళు. పదే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కోలార్ బెస్ట్ అయితే జైబోల కోలార్. ఇక తాజ్ గారు, హాయ్ అన్న, నా టమోటాలు నవంబర్ 10కి శాంపుల్ వస్తాయి. ప్రైస్ ఎలా ఉండొచ్చు చెప్పన్నా? నవంబర్ 10కి వెయిట్ అండ్ సీ బ్రో. ధరలు అంచనా వేయడం కష్టం అన్న. అంగళ్ళు మార్కెట్ ఎప్పుడు క్లోజింగ్? శ్రీనివాసులు గారు, అన్న బయలు వస్తున్నారు, రైతులు కూడా కాయలు తెస్తున్నారు. ఈ క్లోజింగ్ అనే మాట ఎక్కడ ఉంటుందన్న? నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చిన వాళ్ళు మానేస్తారు. రైతులు వస్తున్నంత వరకు, బయర్లు ఉన్నంత వరకు అంగళ్ళ మార్కెట్ కంటిన్యూగా ఉంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ప్లీజ్ అప్లోడ్ రాయకోట వీడియోస్ అన్న. ఇవాళ పెట్టాను అశ్విన్ గారు, మీరు చూసారో లేదు? పొంగనూరు రేట్ చెప్పండి అన్న. దాసరి గారు, ట్రై చేస్తానన్న. రేట్స్ ఆఫ్టర్ దీపావళి పండగ వరకు ధరలు కొంచెం పెరగవచ్చు. ఆఫ్టర్ అంటే పండగ 2 రోజుల తర్వాత కాస్త స్తబ్దంగా ఉంటుంది మార్కెట్, చూద్దామన్నా. అఖిల్ రెడ్డి, అక్టోబర్ 10th వెయిటింగ్. రవి వేపూర్ గారు, దీనికి శివకుమార్ గారు, అన్న అతను ఊహించాడు, జరగవచ్చు జరగకపోవచ్చు, అన్నీ కరెక్ట్గా జరిగితే మనిషికి కష్టాలు ఎందుకుంటాయన్న? మన చేతుల్లో ఏమీ లేదు. కొందరు ఊహించుకొని చెబుతారు, జరగవచ్చు జరగకపోవచ్చు, ఒక అంచనా అంతే. అతని తప్పు ఏముందన్న? దీని రవిపురి గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు, లేదన్నా, నన్ను ఏకవచనంలో మాట్లాడుతూ కామెంట్ చేశాడు, అందుకే ఇలా కామెంట్ పెట్టాను. దానికి మన సైదులు కామెంట్ చదివాడు, మాకు తెలియదా, 20 years నుంచి టమోటాని చేస్తున్నాము, మా ఏరియా ఫేమస్ తన కళ్ళు. ఏదేమైనా మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఉన్న భాష కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మన ముఖం ఏదైనా ఉండొచ్చు. శివకుమార్ అన్నట్టు ఒక అన్నీ మనం అనుకున్నట్లుగా జరిగితే మనిషిది కష్టాలు ఎందుకు ఉంటాయి? మన చేతుల్లో ఏమీ లేదు. ఆయన ఒక అంచనా వేశాడు, మంచి అంచనాని ఫలించాలని దేవుని కోరుకుందాం. ఇక చివరిగా, నార్త్ ఇండియా టమోటా ఇప్పటి నుంచి మే వరకు అన్స్టాపబుల్, అనుమానమే లేదు. మధుసూదన్ గారు, ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవ.